అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను చికెన్ తీసుకున్నానండి, 2 లెగ్ పీసులు కూడా తీసుకున్నాను. అది కడిగి పెట్టుకుని శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే చికెన్కి ఘాట్లు పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. పసుపు, పావు టీ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, గరం మసాలా అండి 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అండి. శనగపిండి తీసుకున్నాను నేను. ఇక్కడ పకోడా వేసుకోవాలనుకున్నాను కదా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని పెనం పెట్టుకొని నేను ఇక్కడ ప్యాన్ మీద చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కళాయిలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకుని అరగంట తర్వాత వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని చికెన్ లాలీపాప్ వేసుకోవాలండి. వేయించుకుంటే అంతేనండి, చికెన్ లాలీపాప్స్ రెడీ. చికెన్ పకోడా అని కూడా అంటారు దీన్ని. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి, ప్యానం పెట్టాను. చికెన్ పకోడానండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారండి ఎంత ఎమ్మీగా ఉందో, బయట రెస్టారెంట్ స్టైల్లో లాగా.